మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ తాజా మాజీ సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి అన్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆమెన్నారు. పురుషులకు దీటుగా రాజకీయాల్లో, ఉద్యోగాల్లో రాణించాలని తెలియజేశారు. ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించి చేయూత ఇవ్వాలని తెలియజేశారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మొదటగా ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఇంకా ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో ప్రోత్సాహం కల్పించి చట్టసభల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో, రాజకీయాల్లో ముందు వరుసలో ఉండేటట్లు చూడాలని ఆమె కోరారు. నమస్కారం అండి. నా పేరు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నూతనకల్. గతంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా అధికార పార్టీ కాకపోయినా కానీ నా నూతనకల్ ప్రజల ఆశీర్వాదంతో వాళ్ళకి నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నా గ్రామానికి ఏ సేవలు అందిస్తానో, ఏ అభివృద్ధి పనులు చేయగలుగుతానో అని మాట ఇచ్చిన ప్రకారం కూడా 5 సంవత్సరాల నుంచి అదే మాట మీద నిలబడి నా నూతనకల్ గ్రామ అభివృద్ధికి నేను తోడ్పడుతూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి బాధలను తెలుసుకుంటూ, వారికి ఏం అవసరాలను తెలుసుకుంటూ, అవసరాలను తీరుస్తూ ఇచ్చిన మాట ప్రకారం ఒక ముత్యాలమ్మ గుడి నిర్మాణం అనేది, తర్వాత స్కూలు పిల్లలకి ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్ అనేది కట్టించడం కూడా జరిగింది. సీసీ రోడ్లు అయితేంది, ప్రతి విషయంలో కూడా మేము ప్రజల కోసమైనా ఆలోచించి ఈరోజు పారిశుద్ధ్య విషయంలోనైతేంది ప్రతి ఒక్క దానిలో కూడా ఆలోచించి పలు గ్రామాలకి, పలు మండలాలకి ఆదర్శంగా నిలిచి ఉత్తమ జిల్లా సర్పంచ్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజల ఆశీర్వాదం ఇలానే ఇక ముందు ఉంటే, వారందరూ ఆశీర్వాదంతో నేను ఇంకా ముందు ఇలానే సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను. అలాగే మేము చేసినటువంటి సేవను గుర్తించి ఇంకా ఏదైనా పదవుల్లో వస్తే ఆ పదవులకి కూడా నేను ఉండి స్వీకరించి మళ్ళీ ప్రజలకి నా సేవలను అందించడానికి నేను కృషి చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి. నేను నూతనకల్ మాజీ సర్పంచ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా. ఈరోజు మన మహిళలం అనేది అన్ని రంగాల్లో ముందున్నాము కాబట్టి ఇంకా ముందు కూడా మనం అన్ని రంగాల్లో ఉండి రాణించాలి అంటే మనకి ప్రభుత్వ సహకారాలు కూడా చాలా అవసరం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డ కానుండి కూడా మహిళలకి పెద్దపీట వేస్తున్నది. మనం చూస్తున్నట్టుగానే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే మహిళలకి ఉచిత బస్సు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, తర్వాత మహిళా సంఘాల ద్వారా ప్రాజెక్టులు అయితేంది, ఈరోజు సోలార్ ప్రాజెక్టు, ఇంకా స్కూల్ పిల్లలకి యూనిఫామ్, తర్వాత ఇప్పుడు ఈరోజు ఎలక్ట్రికల్ బస్సులు అనేది కూడా మహిళా సంఘాలకి ద్వారా ఇవ్వడము జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా ఈరోజు మహిళల్ని, బాలికల్ని పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తూ వారిని చేయూతనిస్తూ రాణిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే మందల సామెల్ గారు, తర్వాత మాజీ మంత్రివర్యులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, వీరందరి సహకారంతో కూడా మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా వారు ప్రతి విషయంలో చేయూతనిస్తారని, అవకాశాలను ఇంకా ఎక్కువగా కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను.